వీరికి జగనన్న నేరుగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకని సిబిఐ వెనకాల దాక్కుని దాడి చేస్తున్నారు వీళ్ళు. వీరి ఉద్దేశం ఒక్కటే, మన రాష్ట్రంలో రెండో పార్టీలు ఉండాలట. ఉంటే తెలుగుదేశం ఉండాలట, లేకపోతే కాంగ్రెస్ ఉండాలట. ప్రజలకు కాంగ్రెస్ తో విసుకొచ్చినప్పుడు తెలుగుదేశంకు ఓటేయాలట, తెలుగుదేశంతో విసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఓటేయాలట. మూడో వ్యక్తి ఉండకూడదట, మూడో పార్టీ ఉండకూడదట. అందుకని కుట్రలు పని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ బోరులో ఉన్న సింహమే సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరు ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరు ఆపలేరు. జగనన్నను ఆపడము వీరి తరం కాదు. ఒకరోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో రాజన్న ప్రతి మాటలో జగనన్న నిలబెడతాడు. రాజన్న ఇచ్చిన ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. ఏ రైతు కూడా నష్టపోకూడదు అనే రాజన్న కళ జగనన్న ద్వారా నెరవేరుతుంది. ఎవరు కూడా గుడిసెలలో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కళ జగనన్న నెరవేరుస్తాడు. మన పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలి, గొప్ప ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళ జగనన్న నెరవేరుస్తాడు. మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. మన అక్క చెల్లెల్ని, వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము, వారిని ప్రోత్సహించడం కోసము ఒక్కొక్కరికి 2 పిల్లలకు చొప్పున నెలకు 500 రూపాయలు 10వ తరగతి వరకు అమ్మ అకౌంట్ లోనే డిపాజిట్ అవుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు అమ్మ అకౌంట్ లో నేరుగా పడుతుంది. రాబోయే రోజులు అన్ని మంచి రోజులే. రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. జగనన్న గారిని తప్పకుండా సాధిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మీరు మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు, మాకు అండగా నిలబడినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. శయాలను నెరవేరుస్తాం.